నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురువు మారటం వల్ల కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందంటారు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. గురువు 119 రోజుల పాటు ఉండే వక్రస్థితి అక్టోబర్ 9వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల మళ్ళీ రిపీట్ నేను చేస్తున్నాను. ఓం శ్రీ గురుభ్యో నమః. గురువు వక్రస్థితి 119 రోజుల పాటు ఉండే గురువు వక్రస్థితి అక్టోబర్ 9వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల 40 నిమిషాలకి గురువు వక్రస్థితిలోకి వెళ్ళిపోతాడు. మృగశిర నక్షత్రం 2వ పాదంలో ప్రారంభమైన ఈ వక్రస్థితి ఫిబ్రవరి 9వ తారీఖు 2025 మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాల వరకు ఉంటాడు. దాదాపుగా 119 రోజుల పాటు ఉండే గురువు వక్రస్థితి వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? కొంతమందికి మంచి చెడుల యొక్క రెండు విభిన్నమైన ఫలితాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గురు ధనకారకుడు, కుటుంబకారకుడు, సంతానకారకుడు, లాభకారకుడు, భాగ్య రాజాధిపతులకి గురువు కారకుడు అవుతాడు. గోచారీత్యా 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు మంచివాడు. ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం చెప్పేటప్పుడు ఖచ్చితంగా మిగతా గ్రహాలను కూడా మనం పరిగణలోకి తీసుకునే రిజల్ట్స్ అనేవి చెప్పడం అనేది కరెక్ట్గా ఉంటుంది. బట్ ఇక్కడ మనకి ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు చెప్పేటప్పుడు ముఖ్యంగా గురువు యొక్క పరిగణలోకి కూడా తీసుకోవాలి కాబట్టి మిగతా గ్రహాలు కూడా తీసుకోవాలి. కానీ గురువు చేసే ఏదైతే కారకత్వం కానీ గురువు చేసే మనకు ఉపయోగపడే విషయాలు అందులో గురువు శుభగ్రహం కాబట్టి దాన్ని మనం ప్రాతిపదికగా ఎక్కువగా తీసుకోవడం అనేది జరుగుతుంటుంది సహజంగా. అందువల్లే మనం గురుబలం అంటూ ఉంటారు. మరి గురువు వృషభ రాశిలో 40 డిగ్రీలకి వెనక్కి వెళ్తున్నాడు, ఇదే వక్రస్థితిలో రెట్రోగ్రేడ్లో ఉండి. అలాంటప్పుడు ఈ కన్యారాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి మనం చూసుకునేటట్టయితే, భాగ్యస్థానంలో గురువు వక్రస్థితిలో ఉన్నాడు. భాగ్యస్థానంలో గురువు వక్రస్థితిలో ఉండటం వల్ల మరి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పదలుచుకుంటే, ముఖ్యంగా వాళ్ళకి వృత్తి ఉద్యోగాల్లో కొంత తగవులు రావటం, కొన్ని నష్టాలు, సమస్యలు, నిష్ఠూరాలు, నిస్పృహ, క్రోధ ఆవేశాలతో కూడుకుంటుంది. అంటే అధికారుల మధ్యలో కానీ తన తోటి కొలీగ్స్ మధ్యలో కానీ నిష్ఠూరం ఒకటి జరుగుతుంటుంది, క్రోధం జరుగుతుంటుంది, కోపం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ధన మాన ప్రాణాల యొక్క నష్టాలు కలగకుండా జాగ్రత్తగా ఉండాలి. అంటే బట్ హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు, హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అన్నారు. అంటే ఆరోగ్యం మహాభాగ్యం. ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటేనే ఒక ఉద్యోగం చేయగలుగుతాం, ఉద్యోగం చేస్తేనే డబ్బు వస్తుంది. అంటే దిస్ ఈజ్ ద ఇంటర్లింక్ అని అర్థం. అంటే ఇవన్నీ కూడా ఒక లింక్ అయింది. అంటే ఒక చైన్ లాగా ఒక లింక్, ఒక గొలుసులాగా లింక్ అయి ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యాన్ని మనం చూసుకోవాలి. ఎవరితో మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్త వ్యవహరించాలి. తోటి కొలీగ్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వ్యక్తుల్ని కొద్దిగా జాగ్రత్తగా వాళ్ళు చెప్పిన విషయాన్ని లౌకికంగా వెళ్ళటం చాలా ఇంపార్టెంట్. ఒక మనిషికి ఒకటి ఇష్టమవుతుంది, ఇంకో మనిషికి ఒకటి ఇష్టమవుతుంటుంది సహజంగా. ఆ ఇష్టాన్ని మనం ఓకే అని చెప్పామనుకోండి, అంతటితో సమస్య తీరిపోతుంటుంది. మనం ఆర్గ్యుమెంట్స్ చేసామనుకోండి, ఏ వ్యక్తితో అయినా, ఒక వ్యక్తికి ఏంటంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ఇష్టంగా ఉంటుంది. ఆ ఇష్టాన్ని మనం మొండిగా వాదించకూడదు, ఆర్గ్యుమెంట్ చేయకూడదు. ఆర్గ్యుమెంట్ చేయటం వల్ల ఏంటంటే ఇద్దరి మధ్యలో డిఫరెన్స్ వస్తుంటుంది. ఆ డిఫరెన్స్ రాకుండా మనం కాపాడుకోవాలి అని అంటే మటుకు ఏ వ్యక్తి చెప్పిన మాట అయినా మనం వినాలి. కొంతమంది ఉంటారు సహజంగా, ఒక వ్యక్తి ఒకటి ఇష్టం ఉంటుంది, ఆ ఇష్టం ఉండగా వెంబటే ఆ వ్యక్తి మళ్ళీ ఆ ఇష్టంతోనే మళ్ళీ మారిపోతుంటాడు. అంటే ఉదాహరణకు ఒక మామిడి పండు ఇష్టం అనుకోండి, చాలా మంచిదండి, దానిలో మంచి విటమిన్స్ ఉన్నాయని మనతో పాటు ఒకటి చెబుతుంటాడు. చెప్పగానే అలా కాదండి, ఇది షుగర్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్తుంటాడు. సరే అని మళ్ళీ వాడు రూట్ వెళ్ళాలి. అంటే వంత పాడటం అంటారు చూసారు సహజంగా తెలుగులో. అంటే లౌకిక విధానంతో వెళ్ళాలి. అంటే గొడవలు చేయకూడదు, తగాదులు వెళ్ళకూడదు. అంటే కాంట్రవర్షన్ కంటే కాంప్రమైజింగ్ ఇస్ బెస్ట్ పాలసీ. అంటే లౌకిక విధానం చాలా ఇంపార్టెంట్. రుణాలు చేయాల్సిన అవసరము వస్తుంది వీళ్ళకి. అలానే రుణ బాధలు కూడా కలుగుతుంటాయి వీళ్ళకి. గృహంలో అనుకూలమైన వాతావరణం ఉండదు. ఏమిటి గృహంలో వాతావరణం అంటే, ఇక్కడ ఏదైతే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో భార్యాభర్తల్లో భార్య ఒక మాట చెప్పంగానే భర్త ఒక మాట చెప్పడం, భర్త ఒక మాట చెప్పంగానే భార్య ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఉండదు. అంటే కరెక్ట్గా నిజంగా చెప్పాలంటే ఒక బాండింగ్ అనేది నెససరీ ఏ వ్యక్తికైనా కూడా. వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ వాళ్ళ యొక్క విషయాలు కానీ దాన్ని మనం ఏదైతే మాట్లాడుతున్న తీరును బట్టి వాళ్ళ యొక్క బిహేవియర్ని బట్టి అంచనా వేయాలి. అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ యొక్క మాటల్లో తెలిసిపోతుంది సహజంగా. ఒక అరగంట కూర్చుంటే వాళ్ళ యొక్క మాటలు ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్ చేయొచ్చు.
అలాంటి విషయాలను మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అంటే వీళ్ళని ఎందుకు చెబుతున్నామంటే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి మాట్లాడడం. గొడవలు జరిగే అవకాశాలనేవి మనకు తగ్గిపోతాయి. దాంతోపాటు పై అధికారుల యొక్క ఒత్తిడి, రుణదాతలు ఉంటారు. ఎవరైతే మనం క్రెడిట్స్ తీసుకున్నామో వాళ్ళ యొక్క ఫోర్సు కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు ఉంటాయి. దాంతోపాటు వీళ్ళకి ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి వివాహ సంబంధాలు కుదురుతాయి. అంటే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ మంచి సుసంపన్నమైన డబ్బున్న కుటుంబం నుంచి కానీ మంచి ప్రవర్తన కలిగిన అబ్బాయికి అమ్మాయి కానీ అమ్మాయికి అబ్బాయి కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. దానితో పాటు ముఖ్యంగా ప్రేమించుకున్న యువతి యువకులు ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా పెద్దలను ఒప్పించి వివాహం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మ్యారేజ్ అనేది జరిగే అవకాశం ఒకటి ఉంటుంది. శుభకార్యక్రమాలు ఇంట్లో శుభకార్యక్రమాలు జరుగుతాయి. అన్నీ కూడా విశేష ఫలితాలు వచ్చే అవకాశాలు ఒకటి ఉంటుంది. దానితో పాటు ముఖ్యంగా ప్రయాణాల్లో వెళ్ళేటప్పుడు కొంత నష్టాలు జరుగుతుంటుంటాయి. ఎవరితోనో గొడవలు పట్టడం, అనవసరమైన విషయాలకి రాద్ధాంతం చేయటం, ఆర్గ్యుమెంట్స్ చేయటం అనేది మంచిది కాదు. విలువైన భరణాలు కొంటారు. కొంత డబ్బులు వీళ్ళకి వస్తూ ఉంటాయి కానీ ఆ డబ్బులను వేరే వైపు మలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఎసెట్స్ కొనుగోలు చేస్తారు, వాహనాలు కొనుగోలు చేస్తారు, విలువైన ఆభరణాలు లేదా పొదుపు పాటించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఏదైనా సరే కోపం తగ్గించుకోవాలి, ఆవేశం తగ్గించుకొని ఆలోచన మార్గంలో పెరగటం చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి చెయ్యని నేరాలు కూడా వీళ్ళ మీద మోపబడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మనం ఏదైతే చేయలేదో అలాంటి నేరాలు కూడా బాగా ఎక్కువగా వచ్చి మన మీద అనవసరమైన రాద్ధాంతాల విషయాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటి విషయాలను మనం ఎంకరేజ్మెంట్ చేయకుండా చాలా కేర్గా ఉండి మనం ప్రధానంగా వెళితే మనకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దానికి కొన్ని రెమెడీస్ అనేవి పరిహారాలు పాటించి ముందుకెళ్తే మనకు బెటర్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఒకటి ఉంటుంది. ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అంటారు గురు? ప్రధానంగా వీళ్ళు పరిహారాలు చేసుకోవాల్సింది రాహుకాలంలో దీపం పెట్టడం ఒకటి, రాఘవేంద్ర స్వామి కానీ సాయిబాబా కానీ ఆరాధన చేయటం ఒకటి, ఇంటిలో చక్కగా రుద్రాక్షలు తీసుకొని దర్భాసనం మీద కూర్చొని గురువు జపం చేసుకోవడం చాలా మంచిది. అలానే గురు జపమే కాదు, ఏదైతే రాఘవేంద్ర స్వామికి సంబంధించిన కథలు చదువుకోవటం, దత్తాత్రేయ స్వామి యొక్క పాలనం చేయటం వల్ల కూడా చాలా మంచి జరుగుతుంది. అలానే బ్రాహ్మణోత్తములకు శనగలు దానం చేయడం చాలా మంచిది. ఆ కేజింబో శనగలు దానం చేయటం వల్ల కూడా గురువు యొక్క దోషం తొలగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇది గురువు సంబంధించిన ఏదైతే ఆ గురువు వారం రోజున ఏదైతే గురువారం ఎప్పుడు వస్తుందో 119 రోజుల్లో చక్కగా 2-3 గురువారాలు దత్తాత్రేయ స్వామి స్తోత్రము, ఒక గురువారం దత్తాత్రేయ స్వామి పారణము, ఒక గురువారం దత్త కవచము, ఒక రోజున గురు జపము, ఒక రోజున దానం చేయటం చాలా మంచిది. ఇలా విశేషంగా దానం చేస్తే గురువు యొక్క దోషం పోయి మనకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.